నేడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావాలను తిప్పికొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ చొరవలో భాగంగా భారత ప్రభుత్వం వాతావరణ మార్పు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రారంభించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ద్వారా అమలు చేయబడిన అదే కార్యాచరణ ప్రణాళికలో ఇంధన సామర్థ్యాన్ని పెంచే జాతీయ మిషన్. దాని ప్రధాన కార్యక్రమాలలో ఒకటి పెర్ఫార్మెన్స్, అచీవ్మెంట్ మరియు ట్రేడింగ్ లేదా ప్యాడ్. ఇది శక్తితో కూడిన పరిశ్రమల శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఈ పథకం కింద పేర్కొన్న పరిశ్రమ రంగాలు రెట్రోఫిటింగ్ మరియు ఆధునీకరణ ద్వారా శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రోత్సహించబడ్డాయి. అలాగే వారు శక్తి తగ్గింపు యొక్క మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే వారు ట్రేడబుల్ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్లు లేదా ఈఎస్ఆర్స్ను పొందుతారు. తద్వారా వారు లక్ష్యాన్ని సాధించని యూనిట్లను గుర్తించి వారికి జరిమానా విధించే బదులు లక్ష్యాన్ని సాధించడానికి వారికి అవకాశం ఇచ్చే వీలుగా. ప్యాడ్ కింద ఎరువుల రంగం ఈ రంగం వినియోగించే శక్తిని 95% పైగా గ్రహించడంలో విజయవంతమైంది. ఇందులో 99% శక్తి ఆధారిత ఫీడ్ స్టాక్ కి మార్చబడింది. ఇది కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 1.2 మిలియన్ టన్నుల వరకు తగ్గించడంలో సహాయపడింది. ప్యాడ్ పథకం కింద ఉన్న 13 రంగాలు అల్యూమినియం, సిమెంట్, ఫ్లోర్ క్షారం, ఎరువులు, ఐరన్ అండ్ స్టీల్, పేపర్ మరియు పేపర్ గుజ్జు, థర్మల్ పవర్ ప్లాంట్లు, టెక్స్టైల్స్, డిస్కమ్లు, రైల్వేలు, పెట్రోలియం రిఫైనరీలు, వాణిజ్య భవనాలు మరియు హోటళ్లు మరియు పెట్రోకెమికల్స్. ఎరువుల తయారీ పరిశ్రమ ప్యాడ్ పథకం కింద కవర్ చేయబడిన ప్రధాన రంగాల్లో ఒకటి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ప్రపంచ ఉత్పత్తిలో 15% అందిస్తోంది. 2015-16 సంవత్సరంలో భారతదేశం 36 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ఎరువులను ఉత్పత్తి చేసింది. 29 నిర్దిష్ట వినియోగదారులతో ఉన్న ఫీల్డ్ మొదటి సైకిల్లో 0.478 మిలియన్ టన్నుల చమురుతో సమానమైన లేదా టీఓఈ ద్వారా శక్తి వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫీల్డ్ లక్ష్యం కంటే 64% ఎక్కువ సాధించింది. 0.78 మిలియన్ టన్నులకు సమానమైన శక్తిని ఆదా చేసింది. దీనికోసం వివిధ ఇంధన సామర్థ్యం మరియు సంబంధిత చర్యల్లో 9100 కోట్ల పెట్టుబడి పెట్టబడింది. ప్యాడ్ పథకం కింద ఈ రంగం పాత అసమర్థ ఇంధన ఆధారిత ప్లాంట్లను తీసివేసి వాటిని శక్తివంతమైన ఆధునిక గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో భర్తీ చేయడం ద్వారా అన్ని రంగాల కంటే ముందుంది. అమ్మోనియా ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడం మరియు స్వీకరించడం, అదనపు అమ్మోనియా కన్వర్టర్తో సంబంధం ఉన్న హీట్ రికవరీ, మరింత సమర్థవంతమైన సాంకేతికత మరియు ఉత్ప్రేరకాలు ఉపయోగించడం, సింథటిక్ వాయువుల అదనపు శుద్ధీకరణ, కంప్రెషర్లు మరియు టర్బైన్ల వంటి తిరిగే యంత్రాల పునరుద్ధరణ లేదా భర్తీ, మెరుగైన ఉష్ణ అనుసంధానం వంటి చర్యలు తీసుకున్నది. ఇది మాత్రమే కాదు, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకున్న చర్యల్లో యూరియా ప్లాంట్లలో యూరియా స్ట్రిప్పర్లను బైమెటల్ స్ట్రిప్పర్లతో భర్తీ చేయడం, యూరియా రియాక్టర్లలో ట్రేలను అధిక సామర్థ్యం కలిగిన ట్రేలతో భర్తీ చేయడం, కార్బన్ డయాక్సైడ్ కంప్రెసర్ల సక్షన్ శీతలీకరణ, వాక్యూమ్ కాన్సంట్రేషన్ కి ముందు ప్రీ కాన్సంట్రేషన్ ఏర్పాటు, అధిక శక్తి యూరియా హైడ్రోలైజర్ను స్వీకరించడం మరియు ఇతర శక్తి సామర్థ్య కొలతలు కూడా ఉన్నాయి. మేము జీవి సొల్యూషన్ ఆధారిత సిస్టమ్ నుండి కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ సిస్టమ్ను కొత్త కంప్రెసర్, హెడ్ అప్ స్ట్రీమ్, విఏఎం, ఏఎంబిడి ఆధారిత సిస్టమ్గా సక్షన్ చిల్లింగ్గా మార్చాము. సక్షన్ చిల్లింగ్ కార్బన్ డయాక్సైడ్ వాయువును 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లబరుస్తుంది. ఇది కంప్రెసర్ యొక్క ఇంటర్స్టేజ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. మేము హెచ్డిఏఎస్ రియాక్టర్ యొక్క అప్ స్ట్రీమ్లోని బాయిలర్ను హెచ్పి స్టీమ్ సూపర్ హీటర్గా మార్చాము. మేము మెట్రిక్ టన్కి 0.45 గిగా క్యాలరీ యూరియా ఇంధన ఆదాతో మొత్తం పెట్టుబడి వ్యయం 700 కోట్లు, ద్రవ్య పొదుపులు సంవత్సరానికి 350 కోట్ల వరకు ఉంటాయి.
యూరియా ప్లాంట్స్, యూరియా ప్లాంట్లలోని అన్ని BHL కంప్రెసర్లు కొత్త శక్తి సామర్థ్య హిటాచీ కంప్రెసర్లతో భర్తీ చేయబడ్డాయి. అలాగే మేము 2 అమోనియా ప్లాంట్ల సింథసిస్ గ్యాస్ కంప్రెసర్లలో మార్పులు చేశాము. there are many మా కంపెనీలో మొదటిసారిగా అనేక పథకాలు అమలు చేయబడ్డాయి. ఉదాహరణకు యూరియా రియాక్టర్ లో కార్బొనేట్ ప్రీ హీటర్, అమోనియా ప్రీ హీటర్, వాక్యూమ్ ప్రీ కాన్సన్ట్రేటర్ మరియు డీప్ హైడ్రోలిసిస్ మరియు హై ఎఫిషియెంట్ ట్రేస్ మరియు వెర్టెక్స్ మిక్స్చర్ తాజా పరిష్కారంగా యూరియా రియాక్టర్ లో అమలు చేయబడింది. ఇది మిశ్రమంలో ముడి పదార్థాలు రెండింటినీ చాలా ప్రభావవంతమైన రీతిలో స్థిరపరుస్తుంది. ఈ మిశ్రమం ద్వారా ఉత్పత్తి అయ్యే బుడగలు చాలా చక్కటి ప్రమాణంలో ఉంటాయి. కాబట్టి 2 రియాక్టర్ల మధ్య కాంటాక్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది. thereby it gives వారు మరింత మార్పిడులు మరియు మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. మీరు లాభాన్ని పరిగణనలోకి తీసుకుని అమలు పరచబడిన పెట్టుబడి వ్యయాన్ని చూస్తే అది 10 నెలల కన్నా తక్కువే. with the help of టెక్నాలజీ సరఫరాదారుల సహాయంతో వివిధ ఇంధన పొదుపు పథకాలు గుర్తించబడ్డాయి మరియు మేము BEE డిమాండ్ను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇది మెటా టన్ను యూరియాకి 5.5 గిగా క్యాలరీల కంటే తక్కువ. ఈ విజయం ద్వారా ప్రోత్సహించబడిన విద్యుత్ మరియు BEE మంత్రిత్వ శాఖ మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని 8.869 మిలియన్ టన్నుల చమురుతో సమానంగా మరియు 1.06 మిలియన్ టన్నుల చమురు సమానమైన లక్ష్యం ప్యాట్ చక్రం 2 మరియు 3లో నిర్దేశించింది. ఈ ప్రణాళికలో మరిన్ని రంగాలు కూడా చేర్చబడ్డాయి. ప్యాట్ అనేది శక్తి వినియోగాన్ని తగ్గించే దిశగా ఒక ప్రధానమైన చొరవ మరియు అందువల్ల ఇది పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తుంది, భూమిని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మన ఏకైక ఇల్లు.